జూలై 7న జరిగే చెల్లో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. గడిచిన 2 ఏళ్లలో మున్సిపల్ కార్మికుల సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నారు. కార్మికులకు పరికరాల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ వర్షాకాలంలో పనిభారం అధికమవుతుందని, చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు సంప్రదాయంగా వచ్చే పనుల కల్పన ఈ ప్రభుత్వంలో 2 ఏళ్లుగా జరగడం లేదన్నారు. డైలీ వేజ్ కార్మికులకు ఆడిట్ అబ్జెక్షన్లతో 5 నెలలైన వేతనాలు అందడం లేదని, వారి జీవనం దుర్భరంగా మారిందన్నారు. వీటిపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్య సేవలు మెరుగుపరచాలని ఆందోళనలు చేసిన చీమ కుట్టినట్టయినా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సంక్షేమ పథకాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ ఆఫీస్ సిబ్బందికి వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులర్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలైన ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవులు సత్వరం విడుదల చేయాలని, అలాగే మున్సిపల్ రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తెచ్చి పనుల పర్యవేక్షణ, నిర్వహణ థర్డ్ పార్టీకి అప్పచెప్పడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని, తక్షణం ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.